వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి విజయం ఖాయం కావడంతోనే ఆయనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని కావలి టీడీపీ నేతలు పేర్కొన్నారు. సోమవారం కావలి టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఏ ఎన్నికల్లో కూడా వారి సొంత బూత్లో మెజార్టీ తెచ్చుకోని వాళ్ళు వలస పక్షులు కృష్ణారెడ్డిపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. వైసీపీ మొత్తం విధ్వంసక పాలన కాదా అని ప్రశ్నించారు. కావలిలో ఎన్టీఆర్ విగ్రహం కూల్చింది, అమృత్ పథకం పైలాన్ కూల్చింది వైసీపీ ప్రభుత్వంలో కాదా అని ప్రశ్నించారు. జర్నలిస్టులపై దాడులు జరిగింది వాస్తవం కాదా అన్నారు. 42 ఏళ్లుగా కృష్ణారెడ్డి స్నేహితుడని చెప్పుకునే అన్నపూర్ణ శ్రీను తెలుగుదేశం పార్టీలో కృష్ణారెడ్డికి టికెట్ రాగానే చెడ్డవాడు అయ్యాడా అని ప్రశ్నించారు. నాయకులు మారుస్తున్నారు అని చెప్పి నువ్వేదో విమర్శించావు. ఓకే, అది తర్వాత నువ్వు ఈ కావలిలో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా పనిచేశావు. ఏ రోజన్నా 9 అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినా, ఎన్నో మున్సిపల్ ఎలక్షన్లు జరిగినా ఒక్క వార్డు కానీ ఒక్క బూత్ కానీ తీసుకొని పనిచేసి మెజార్టీ తీసుకొచ్చిన సందర్భం ఏదైనా ఉంటే చెప్పు, మేము మర్చిపోయింది. ఏ రోజు లేదు. నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పుకొని తిరిగావే తప్ప ఏ రోజు బాధ్యతాయుతంగా పార్టీలో పనిచేయాలి. నీకెందుకన్నా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని విమర్శించే స్థాయి ఇది చెప్పు. తెలుగుదేశం ఎలక్షన్కి ఒకసారి మారుస్తుంది అనేసి ఇక ఏదో మా కృష్ణారెడ్డి అన్న గారు మన పాతూరు అని ఆయన ఏదో కామెంట్ చేశారని మాట్లాడుతున్నారు. 2014 నుంచి 19 దాకా ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యే, 19 నుంచి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే. ఈ 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ కాలంలో ఎన్ని అరాచకాలు జరిగాయో వాళ్ళ మనస్సాక్షిగా తెలియాల. అంటే ఆయన నా దైవం, మా దేవుడు అని చెప్పుకున్న ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం కాదా? ఏమైపోయింది ఒకసారి మనసుకు తెచ్చుకున్నా. కేంద్ర ప్రభుత్వం ఈ కావలికి మంచినీటి పథకం పైలాన్ని 100 కోట్ల రూపాయలతోటి పైలాన్ని నిర్మిస్తే విధ్వంసం చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం కాదా? మర్చిపోతే గుర్తు చేసుకున్నా. సీనియర్ పాత్రికేయుల మీద ఈ కావల్లో 2 సార్లు 3 సార్లు దాడులు జరిగినాయి. ఇదంతా మీ అందరికీ తెలుసు. ఇదంతా ఈ వైసీపీ ప్రభుత్వంలో కాదా? తెలుగుదేశం పార్టీ నాయకులపై వ్యక్తిగతంగా దాడులు జరిగినాయి. ఈ వైసీపీ ప్రభుత్వంలో కాదా? అక్కడ ఉంటున్నావు, సరే ఓకే, నీ పార్టీ నువ్వు నిజాయితీగా పని చేసుకో. వెళ్ళిన రోజు నుంచి ఒక పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకుడి మీద వ్యక్తిగత దూషణ చేయడం ఎంతవరకు సబబు? అదేమన్నా అంటే 1982 నుంచి కృష్ణారెడ్డి గారు నాకు స్నేహితులు అంటే 1982 నుంచి ఈరోజు 2024 అంటే 42 సంవత్సరాల నుంచి ఆయనలో కనపడని అహంకారం, ఆయనలో కనపడని దుర్మార్గం నీకు ఆయన తెలుగు